ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. T20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. యువ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో సీనియర్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మార్పుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హర్షిత్ రాణా గాయపడ్డాడు. కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన అతను మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతూ మైదానాన్ని వీడాడు. వైద్య పరీక్షల అనంతరం అతనికి లాటరల్ మెనిస్కస్ టియర్ అయినట్లు నిర్ధారణ అయింది. దీనికి సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీకి అతను దూరం కావాల్సి వచ్చింది. హర్షిత్ రాణా దూరం కావడంతో సెలెక్టర్లు వెటరన్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. నిజానికి 2026 వరల్డ్ కప్ ప్రాథమిక జట్టులో సిరాజ్ కు చోటు దక్కలేదు. ఇది అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే అనుభవం దృష్ట్యా మరియు కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న సిరాజ్ అయితేనే సరైన ప్రత్యామ్నాయమని మేనేజ్మెంట్ భావిస్తోంది. హర్షిత్ రాణా కేవలం బౌలర్ మాత్రమే కాదు, లోయర్ ఆర్డర్లో మెరుపులు మెరిపించగల ఆల్ రౌండర్ కూడా. గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో అతను జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. అతను దూరం కావడం వల్ల జట్టు బ్యాటింగ్ డెప్త్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా హర్షిత్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటని అభిప్రాయపడ్డారు. హర్షిత్ రాణా దూరం కావడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలెక్టర్లు మహమ్మద్ సిరాజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సిరాజ్ కు ఇప్పటికే గత T20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నందున ఒత్తిడిని ఎదుర్కోవడంలో అతనికి తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సిరాజ్ ఇప్పటికే ముంబై చేరుకొని జట్టుతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అనుభవజ్ఞుడైన సిరాజ్ రాకతో భారత్ పేస్ విభాగం మరింత బలోపేతం కానుంది. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్లతో కలిసి గతంలో సిరాజ్ అద్భుతమైన స్పెల్స్ వేశాడు. ఇప్పుడు వీరి ముగ్గురు మధ్య ఉన్న అవగాహన జట్టుకు ప్లస్ గా మారనుంది. ఇక పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో సిరాజ్ తిట్ట కాబట్టి హర్షిత్ లేని లోటును ఇది కొంతవరకు భర్తీ చేస్తుంది అని చెప్పుకోవచ్చు.